సర్వోన్నతుడును సర్వాధికారి అయిన ప్రభునామములో మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు తెలియజేయుచు ఉన్నాం. ప్రియులారా, ఈ దినపు యేసయ్య కృపావాక్కు దినవృత్తాంతముల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 12వ వాక్యము. నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు తన వాక్కు చేత మనలను బలపరిచి సహాయము చేసి తన మహిమ కలిగిన రాకుడు కొరకు ప్రభు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ ఒక చక్కటి మాట మనం గమనిస్తే, ఒకవేళ ఈ ఉదయకాల సమయం ఈ దినాన ఏ సహాయము లేక నిస్సహాయ స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, అలసిపోయావేమో, సొమ్మసిల్లిపోతున్నావేమో, భయపడుతున్నావేమో, అందుకే ప్రభు నిన్ను ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో తన వాక్కు చేత ధైర్యపరచను ఉద్దేశించి నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. నువ్వు ఏ విషయంలో నీకు సహాయం కొరకు ఎదురు చూచుచున్నావో, దేని కొరకైతే నువ్వు ఎదురు చూచుచూ ఉన్నావో, ఏ విషయంలో నీకు మేలు జరగాలి, ఏ విషయంలో నీకు సహాయం దూరం అవుతుందో ప్రభు ఈ దినమందు ఆ విషయంలో నీకు సహాయము చేయునుగాక. ఆయన సహాయము చేత మనము ప్రాకారములను, ఆయన సహాయము చేత సైన్యమును జయించే కృప దేవుడు ఈ దినమందు నీకు అనుగ్రహించి తన మేలు చేత నీ హృదయమును తృప్తిపరచునుగాక. ఆమేన్.